సో అందరికీ ఒక షాకింగ్ న్యూస్ చెప్పనా. చాలామంది అనుకుంటారు జర్నలిస్ట్గా చేస్తూ కూడా లా చేయాలి అని చెప్పేసి చాలామందికి కళ ఉంటుంది. అందరి గురించి ఎందుకు, నా గురించే చెప్తా. సో నాకు కూడా చాలాసార్లు ఏమనిపించిందంటే జర్నలిజం చేసినప్పటికీ కూడా లా చేయాలి, సంథింగ్ ఇలా చేయాలి అని చెప్పేసి కోరికలు ఉంటాయి. బట్ అలాంటి కోరికలు, అలాంటి డ్రీమ్స్ ఏమైనా ఉంటే ఇప్పటి నుంచి మానేసుకోండి. ఎందుకంటే ఒక షాకింగ్ న్యూస్ నేను మీకు చెప్పబోతున్నా. ఏంటో ఇప్పుడు చూసేసేయండి. సో ఆల్రెడీ మనకి న్యూస్ పేపర్లో కూడా వచ్చేసింది. చాలామందికి న్యూస్ పేపర్ చదవరు కాబట్టి చిన్న చిన్న రీల్స్, వీడియోస్ లాగానే మీరు చూడగలుగుతారు కాబట్టి అనవసరంగా మీరు చదువుకొని మీ టైం వేస్ట్ ఎందుకు చేసుకుంటారు. సో అందుకనే మీకోసం ఈ ఒక చిన్న అప్డేట్ మీకు ఇస్తున్నాను. సో ఆల్రెడీ న్యూస్ పేపర్లో వచ్చేసింది. ఏంటంటే న్యాయవాద వృత్తిని కొనసాగిస్తున్న లాయర్లు అదే సమయంలో పాత్రికేయులుగాను పనిచేయకూడదని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా BCI సోమవారం సుప్రీంకోర్టుకు తెలిపింది. సో చాలామంది లాయర్స్ కూడా జర్నలిజం చేస్తుంటారనమాట. అంటే లైక్ పార్ట్ టైం జాబ్ లెక్క కానీ ఇంకేదో కానీ అంటే న్యూస్ రాయడం కానీ ఇట్లా చేస్తుంటారు. అంటే వాళ్ళకి ఆల్రెడీ లా చేసిన నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి. సో ఇంకా మెయిన్ అది కాకుండా ఉంటే ఏంటంటే ఇష్టం చాలామందికి ఏంటంటే జర్నలిజం చేయడం కానీ, జర్నలిస్టులకి లా చేయడం కానీ, లా చేసే వాళ్ళకి జర్నలిజం చేయడం కానీ చాలా ఇష్టం ఉంటుంది. ఎందుకంటే రెండు దగ్గరగా ఉంటాయి కాబట్టి. సో అలా ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట. కాకపోతే మనకి ఏంటి అంటే ఆల్రెడీ లాయర్లుగా ఉన్న వాళ్ళు ఈ జర్నలిజం కానీ, ఈ న్యూస్ రాయడం కానీ, ఈ ప్రింట్ మీడియా కానీ, డిజిటల్ మీడియా కానీ దూరంగా ఉండాలని చెప్పేసి ఆల్రెడీ నోటీసులు వచ్చినాయి అనమాట. మన బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా BCI నుంచి సోమవారం రోజు సుప్రీంకోర్టు తెలిపింది. అండ్ తర్వాత పూర్తి కాలం లేదా పార్ట్ టైం జర్నలిస్టుగా కూడా కొనసాగడానికి BCI నిబంధన వల్ల రూల్ నెంబర్ 49 అంగీకరించదని స్పష్టం చేసింది. సో ఇంతకుముందు మీకు చెప్పాను కదా. సో పార్ట్ టైంగా కానీ కూడా చేసుకోకూడదు అని చెప్పేసి చెప్తున్నారు. అలాగే BCI వెల్లడించిన ఈ అభిప్రాయాన్ని జస్టిస్ అభయ్ S. ఓక్, జస్టిస్ మన్మోహన్ ధర్మస్థానం నమోదు చేసుకుంది. సో మీరు చూసారు కదా, ఇప్పుడు అర్థమైంది కదా. సో లా చేసే వాళ్ళకి జర్నలిజం చేసే వాళ్ళకి ఇలా ఈ రెండు దగ్గరలో ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు అది చేయాలనుకుంటారు, వాళ్ళు ఇది చేయాలనుకుంటారు, రెండు చేయాలనుకుంటారు కాబట్టి. సో అలాంటి థాట్స్ కానీ, ఈ కోరికలు కానీ ఉంటే సో ఇక నుంచి మానేసుకోండి. ఎందుకంటే పర్మిషన్స్ లేవు. సో లా చేసేవాళ్ళు జర్నలిజం చేయకూడదు, జర్నలిజం చేసేవాళ్ళు కూడా లా చేయకూడదు. ఎందుకంటే సింపుల్ లాజిక్, లా చేస్తూ నువ్వు జర్నలిజం చేయొద్దు కాబట్టి. సో ఏదైనా ఒకటే చదువుకోండి. అంటే ఒక జర్నలిస్ట్గా కొనసాగాలి అనుకుంటే లా మాత్రం చేయకండి, ఒక లాయర్గా కొనసాగాలి అనుకుంటే జర్నలిస్ట్గా మాత్రం అస్సలు చేయకండి. సో ఇదే సింపుల్ అప్డేట్. థ్యాంక్ యూ.